హాయ్ యూట్యూబ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆరా. సో ఆరా ఆరా అంటే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనకి పంచ కోశాలు ఉంటాయి. మన బాడీ ఫిజికల్ బాడీతో పాటు ఇంకో పంచ కోశాలు ఉంటాయి కదా, వాటి సమూహాన్ని మొత్తాన్ని ఆరా అంటున్నాము. సో ఇంకో డెఫినేషన్కి వెళ్ళాలంటే ఆరాకి ఎవ్రీ సబ్స్టెన్స్, ఎయిదర్ లివింగో నాన్ లివింగో, మట్టి, వాటర్, రాక్, ఐస్, చెట్లు, ఇలా అన్ని సబ్స్టెన్సెస్కి ఒక ఎనర్జీ ఫీల్ ఉంటుంది. చెప్పాలంటే మన సృష్టి స్టార్ట్ అయినప్పుడు మొత్తం అంతా ఎనర్జీ ఫామ్లోనే ఉంది అని అనుకుంటే, ఎవ్రీ ఎనర్జీ ఫీల్డ్స్ అవి కొన్ని ఎనర్జీ ఫీల్డ్స్ ఏమో బేసిక్ స్టేట్లో ఉంటాయి. తర్వాత ఆ ఎనర్జీ ఫీల్డ్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినాయి ఎనర్జీ ఫీల్డ్లో. వాటికి ఒక ఫిజికల్ వ్యూ కూడా ఉంది, ఫిజికల్ రియల్మ్ అనుకోవచ్చు, లేకపోతే ఫిజికల్ డైమెన్షన్ అనుకోవచ్చు. సో అందుకనే ఈ ఎనర్జీస్ రెండు రకాలని చెప్పుకోవచ్చు. ఒకటేమో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాటికి ఫిజికల్ డైమెన్షన్ కూడా వచ్చినాయి, కొన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా అదే ఎనర్జీ ఫామ్లో ఉన్నాయి. సో రెండు డిఫరెంట్ ఫామ్స్. సో అందుకనే కొన్ని ఎనర్జీస్ మనకి కనపడవు. సో ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉందనుకోండి, మనం కూడా ఒక ఎనర్జీ ఫీల్డే, కాకపోతే మనకు ఒక ఫిజికల్ డైమెన్షన్ కూడా ఉంది. సో అది డిఫరెన్స్ అనమాట. మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట, అలా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం అసలు టైం మర్చిపోతాం అనమాట. కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ జాయ్, మనకి ఒక మూడ్ కూడా, ఒక హై లెవెల్ ఆఫ్ మూడ్ ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో మనం మొత్తం మన టైం కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్ళినప్పుడు. సో దాని అర్థం ఏంటంటే అక్కడ చాలా హై పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. ఇళ్ళల్లో కానీ, లేకపోతే ఏమైనా తోటలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు మనకి టైం తెలీదు. సో వాళ్ళ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది, లేకపోతే ఆ ప్లేస్ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి నెగిటివ్, అంటే మనం మూడ్ ఆఫ్ ఉంటాము, అక్కడ ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. మీకు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, ఎందుకు వచ్చామరా బాబు ఇక్కడికి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట, ఉన్నాయన్నమాట అక్కడ. సో ఈవెన్ కొంతమంది మీట్ అయినప్పుడు కూడా మనం త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనం చూడడానికి కనబడకపోవచ్చు కానీ మనం సెన్స్ చేయగలం అనమాట. అది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ దగ్గర తిరగడం అలాగా. సో ఇలాగా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అండ్ మనుషుల్లో ఉంటాయి, ప్లేసుల్లో ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి మోస్ట్లీ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలను చూసినప్పుడు మనకి ఎప్పుడు అట్రాక్టివ్గా కనబడతారు వాళ్ళు. వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళని ముట్టుకోవాలనిపిస్తుంది వాళ్ళని. సో మనకి ఒక గుడ్ వైబ్ వస్తుంది. ఈవెన్ కుక్క పిల్లలు, క్యాట్స్ ఈ పట్టుకున్నప్పుడు కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట, ముద్దాడాలనిపిస్తుంది. సేమ్ అలాగే మొక్కలను చూసినప్పుడు, కొన్ని మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ బట్టి మనకి అట్రాక్షన్, రిపల్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ డిఫరెంట్ ఆరాస్ అనమాట. ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క ఆరా. సో ఆరాకు కూడా కలర్స్ ఉంటాయంట. మనం అది చూస్తే కదా మనకు తెలిసేది దానికి కలర్స్ ఉన్నాయని. కానీ కొంతమందికి ఫుల్ డీప్ మెడిటేషన్ చేసే వాళ్ళకి, కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ డైమెన్షన్లో చూసే వాళ్ళకి ఆరాస్ క్లియర్గా కనపడతాయంట. సో ఆరా కలర్స్ వైట్ నుంచి బ్లాక్, ఆ మధ్యలో ఉన్న షేడ్స్ మొత్తం కూడా కనపడతా ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి మేబీ ఆ పవర్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి రావచ్చు, లేకపోతే వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ చేసి, మెడిటేషన్ ప్రాక్టీస్, లేకపోతే కుండలిని ప్రాక్టీస్ ఇలా ఉంటాయి కదా, ఇవి చేసినప్పుడు వాళ్ళకి అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట, సిద్ధులు. ఇప్పుడు
ఇది కొంతమంది సైంటిస్టులు ఇండియాలో కాదు బయట కిలియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి కనుక్కున్నారు అనమాట. ఆ కిలియన్ ఫోటోగ్రఫీ మెషిన్తో ఏమవుతుందంటే ప్రతి వస్తువు, ప్రతి లివింగ్ బీయింగ్, నాన్ లివింగ్ బీయింగ్కి మనం మన ఆరాని ఫోటో తీయచ్చు అనమాట. అంటే ఒక మనిషి ఉంటే మనిషి చుట్టూ కొన్ని కలర్స్లో ఆరా కనబడుతుంది. దాన్ని ఆ కిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటో తీయచ్చు అనమాట. సో అలాగా వాళ్ళు ఆ పర్టికులర్ టీమ్ 1996 ఆ టైంలో ఇండియా వచ్చి అన్నిటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో వాళ్ళు కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ అలాగా అన్నిటికి కిలియన్ ఫోటోగ్రఫీ తోటి ఆరాని మెజర్ చేశారనమాట. అందులో ఫోటోలో డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి. సో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే రా ఫుడ్స్, ఫ్రూట్స్కి ఎక్కువ ఆరా ఉంది. కుక్ చేసిన తర్వాత దాని ఆరా తగ్గిపోయింది అనమాట. మష్రూమ్కి ఏమో రివర్స్లో ఉంది. మష్రూమ్ రాకి ఏమో తక్కువ ఉంది ఆరా, కుక్ చేసిన తర్వాత ఆరా పెరిగింది. సో అలా డిఫరెంట్ స్టేట్స్లో మారుతుంది అనమాట ఆరా. అలాగ మనుషులకు చూసినప్పుడు కొంతమంది పాలిటీషియన్స్, లేకపోతే కొంతమంది క్రిమినల్స్, వీళ్ళకి అందరికీ తీసినప్పుడు కొంతమందికి వైట్ వస్తుంది, కొంతమందికి మధ్యలో కలర్స్ వచ్చినాయి, కొంతమందికి బ్లాక్ వచ్చింది. అలా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్తో నేను పట్టాభిరామ్ గారు ఒక 4 years బ్యాక్ ఆరా గురించి ఒక వీడియో చేశారు. సో అందులోంచి కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేశాను కొన్ని అలా రకరకాల ఆరా రిలేటెడ్ కొన్ని వీడియోస్ చూసి అందులోంచి ఒక సమ్మరీలా ఇస్తున్నాను అనమాట మీకు. నెక్స్ట్ ఆరాని మనం కూడా రీడ్ చేయొచ్చంట, విజిబుల్. దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. సో నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులో ఏమన్నారంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచుని మీ హ్యాండ్ ఇలాగా ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్, యూజువల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇలా పెట్టుకోమంటున్నారు. సపోజ్ నా షర్ట్ ఉందనుకోండి, ఇదే మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, ఫింగర్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఫింగర్స్ ఇలా పెట్టి ఈ పర్టికులర్ ఫింగర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర అబ్జర్వ్ చేయమంటున్నారు. అబ్జర్వ్స్లో మీరు కొంచెం కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ ఆ గ్యాప్ మధ్యలో అబ్జర్వ్ చేయమంటున్నారు. అబ్జర్వ్ చేస్తే మీకు జనరల్గా మనం ఏదన్నా వెరీ హాట్గా ఉన్న ప్లేస్లోకి కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాం అనుకోండి, మీరు దూరంగా చూస్తే మీకు ల్యాండ్కి మధ్యలో చెట్లు, స్కై ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఏరియా కొంచెం ఏదో స్ప్రింగ్ లాగా మూవ్ అవుతున్నట్టు, లేకపోతే ఏమైనా వేవ్స్లా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది ఎప్పుడైనా హీట్ ఏరియాస్లోకి మీరు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అలా మీకు అలా వేవ్స్లో మూమెంట్ ఉంది కదా, ఆ వేవ్స్ లాంటి మూమెంట్ మీకు ఈ పర్టికులర్ బార్డర్స్లో కనబడుతుంది వైట్ బ్యాక్గ్రౌండ్లో మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే. సో ఇది ఈ ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు మాకు పాసిబులా కాదా అనిపించింది. బట్ ఇట్స్ పాసిబుల్. నాకు కనబడింది, చుట్టూ ఒక వేవ్లా కనబడింది. సో ఫోకస్ చేస్తే ఎవరికైనా కనబడచ్చేమో అనుకుంటున్నాను నేను. మీరు కామెంట్స్లో పెట్టండి. సో మళ్ళీ కళ్ళు మూసుకొని ఇంకా డీప్గా మీరు కళ్ళు మూసుకొని ఈ థర్డ్ ఐ ఏరియాలో కొంచెం ఇలా మసాజ్ చేసుకొని కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిస్తే మీకు స్లోగా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఏదైతే వేవ్ కనబడిందో ఆ ట్రాన్స్పరెంట్ వేవ్ చుట్టూ స్లోగా కలర్స్ కూడా కనబడడం మొదలవుతాయంట. సో నేను ఇంకా ట్రై చేయలేదు, మీరు ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి ఒకవేళ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో అంటే మీకు అవన్నీ అలా వేవ్స్ కానీ ఇవన్నీ కనబడుతున్నాయంటే, కలర్స్తో పాటు కనబడుతున్నాయంటే యువర్ లక్కీ. అంటే మీకు ఆ ఆరా రీడింగ్, ఆరాని చేయడం కొంచెంగా స్కిల్స్ పెరుగుతున్నాయి అనమాట మీలో. సో ఆల్రెడీ మీరు మెడిటేషన్ చేయడం, లేకపోతే మీ మైండ్ ఎప్పుడు కూల్గా ఉంటుంది అనుకుంటా. సో దానివల్ల మీకు ఆ ఎబిలిటీస్ వచ్చినాయి. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూ ఉంటాయంట. ఇంకోటి పట్టాభిరామ్ గారు ఒకటి చెప్పారు ఆయన వీడియో చూసినప్పుడు. ఐ థింక్ అరౌండ్ ఇన్ ద 2000 ఇయర్లో కాచిగూడ స్టేషన్ దగ్గర ఒక సిద్ధి ఎవరో ఉన్నారంట. ఆయన సిద్ధో లేకపోతే ఆయన పేరు చారి. ఆయన కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర 5 o'clock అలా పెద్ద క్యూ ఉండేదంట. సో అందరూ వెయిట్ చేసేవాళ్ళు.
వెయిట్ చేసి ఈవెన్ పట్టాభిరామ్ గారు కూడా అక్కడ వెయిట్ చేశారంట. సో ఆయన ఆయన వచ్చాక ఒక మనిషిని చూస్తారు, చూసి వాళ్ళ బాడీ అన్నీ ఫిజికల్గా అంతా చూసి, బాబు మీకు బీపీ ఉంది, బీపీకి ఆయుర్వేదంలో ఈ మందులు ఉన్నాయి, ఈ మందులు వేసుకోండి. మీకు షుగర్ ఉంది, షుగర్కి ఈ మందులు వేసుకోండి. మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు లివర్ ప్రాబ్లం ఉంది. అలా అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే వెళ్తాను అనమాట. ఇది చూసి పట్టాభిరామ్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆల్రెడీ తెలుసంట, బట్ స్టిల్ ఇది లైవ్గా చూడడం ఆయన చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఆయనకి ఈ ఎలా వచ్చినాయి అని చెప్పేసి పట్టాభిరామ్ గారు అడిగారంట. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయనకి వంశపారంపర్యంగా వస్తున్నాయంట, వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి, వాళ్ళ నుంచి ఈ పవర్స్ వచ్చినాయి అంట, ఆరా రీడింగ్. సో దాని ద్వారా ఈయన ఇలా చెప్పగలుగుతున్నారు అని చెప్పారనమాట. సో దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలంట. అంటే ప్రాణాయామం చేయడము, సాత్విక ఆహారం అంటారు, అంటే రా ఫుడ్స్ ఎక్కువ తినడము, ఎప్పుడు మైండ్ కూల్గా ఉంచుకోవడము, ఎక్కువ గాసిప్స్ లేకుండా చేసుకోవడము, ఎప్పుడు యాంగర్ చూపెట్టకూడదు, మనసులో కూడా యాంగర్ ఉండకూడదు, మనసులో థాట్స్ కూడా నీట్గా ఉండాలి. ఇలా చాలా రూల్స్ ఉన్నాయంట. ఇవన్నీ రూల్స్ ఫాలో అయితే మన ఆరా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం వేరే ఆరాస్ కూడా రీడ్ చేయడం, ఆ ఎబిలిటీస్ అన్నీ మనకి బాగా వస్తాయంట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అవన్నీ వింటుంటే. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు చాలా మనసు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలామందికి అది ఫీల్ అవుతారు. అది ఎందుకంటే నాకేమనిపించిందంటే, కొన్ని వీడియోస్ అవి చూసాక, మనం ఎప్పుడైతే గుడికి వెళ్తామో యాక్చువల్ క్యూలో నుంచుంటాం కదా, యాక్చువల్గా మన దర్శనానికి వచ్చిన తర్వాత ఒక 10 seconds అని ఉంచుతారు, తర్వాత మమ్మల్ని పంపించేస్తారు కదా. ఆ 10 seconds మనం ఏమీ ఆలోచించకుండా జస్ట్ ప్రే చేస్తాం కదా, మనం మనసు సైలెంట్ చేసుకొని మనం ఒక ప్రే చేస్తాం కదా, మన ఆ సైలెంట్గా ఉండి ఫోకస్డ్గా దేవుడిని చూస్తాం కదా. అప్పుడు ఏమవుద్దంటే మన నుంచి కొంచెం ఎనర్జీ మనం అటు ఇస్తున్నాం అనమాట. అలా అందరూ కలిసి మనలో కొంచెం ఎనర్జీ దేవుడికి, అంటే దేవుడి విగ్రహానికి మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో అది ఒక లెవెల్. ఇంకో లెవెల్ అంటే, మనం వెళ్ళి మన దర్శనం అయిన తర్వాత కూర్చుంటాం కదా, కూర్చుని అక్కడ ధ్యానం చేయడం లేకపోతే ఏమైనా చేస్తే మనకి ఎనర్జీ రిసీవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళు అయితే చాలా ఉన్నాయి, కానీ మనకి ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ప్రశాంతంగా ఉండే ప్లేస్, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ మనం ఎనర్జైజ్గా అయ్యే ప్లేస్ ఏవైతే ఓల్డ్, చాలా ఎప్పటి నుంచో పురాతనమైన గుళ్ళు, ఎక్కువ మంది సందర్శన చేసే గుళ్ళు ఉంటాయి కదా, వాటికి హై ఎనర్జీ ఉంటుంది. అందుకే మీరు చూసుకుంటే ఇప్పుడు మన తిరుపతి టెంపుల్ అన్ని టెంపుల్స్ కన్నా పవర్ఫుల్ టెంపుల్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారు కాబట్టి అందరి యొక్క ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ ఆ పర్టికులర్ ఏరియాలో అక్యుములేట్ అవుతున్నాయి. దీంతోపాటు మన గుడి స్ట్రక్చర్ కూడా మ్యాక్సిమం ఎనర్జీ రిసీవ్ అయ్యేట్టు, ఎక్కువ హోల్డ్ చేసుకునేటట్టు, లేకపోతే యూనివర్సల్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని అక్కడ హోల్డ్ చేసుకునేటట్టు కడతారు. కాబట్టి ఎప్పుడు అక్కడ ఒక పెద్ద పాజిటివ్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకనే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట మనకి. సో ఇది కూడా చెప్పాలంటే ఆ గుడికి కూడా ఒక ఆరా అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆరా గురించి. నా ఛానల్ కనుక, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.